హాయ్ అండి, అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో చికెన్ క్రీమీ సాసెస్ చేస్తున్నాను. సో మనకు దానికి కావాల్సిన చికెన్ వచ్చి చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాము. మీరు విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా వితౌట్ బోన్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా చేసేసుకున్నాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ అండి ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్, ధనియా పౌడరు, తర్వాత శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం ఇవన్నీ వేసి ఫస్ట్ కలుపుకోవాలి. ఎగ్ వచ్చి మనకు ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు. ఇందులో నేను కర్డ్ వేస్తున్నాను. వేసి ఇది మనం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టచ్చు, లేదా బయటనే పెట్టేయచ్చండి. సో క్రీమీ సాసెస్ కాబట్టి మనకు ఈ మసాలా అన్నది బాగా పీసెస్లోకి వెళ్తేనే అది మనకు టేస్ట్ వస్తుంది. సో హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు హాఫ్ అన్ అవర్ అయిందండి. చూడండి, చికెన్ చక్కగా మ్యారినేట్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసేసుకున్నాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నామండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అవుతుంది. ఇందులో ఆయిల్ వేసేసుకున్నాము. మన చికెన్కి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. సరిపోతుంది. ఆయిల్ హీట్ అవ్వాలండి. 2 మినిట్స్లో మనకు ఆయిల్ హీట్ అయిపోతుంది. లెట్స్ వెయిట్ ఫర్ 2 మినిట్స్. సో ఆయిల్ హీట్ అయింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా వేసేసుకున్నాము. ఇంకా 1 by 1 అన్నీ కలుపుకోవాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకున్నాము. ఒక్కొక్కటి వేసుకుందాము. చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే బాగుంటుంది నాకు తెలిసి. మనం లంచ్లో అయినా డిన్నర్లో అయినా తినేదానికన్నా పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ చేసి పెడితే ఇంకా బాగుంటుంది. నాకు 1 by 1 అన్నీ వేసేద్దాము. కొద్దిగా హీట్ అయిందండి. చూడండి, 1 సైడ్ అయితే మనకు కాలిపోయాయి చికెన్. సో ఇంకొక సైడ్ మనకు ఫ్రై అవ్వాలి. ఆ ఫ్రై అయ్యే వరకు పచ్చకలాన్ని వేయించుకున్నాము. జస్ట్ ఇంకా 2 మినిట్స్ మనకు చికెన్ పక్కడానికి రెడీ అయిపోతుంది. మనకు చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇంకా మనం ప్లేట్స్లో తీసుకున్నాము. చూడండి, మనమైతే ఇవి ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడైతే మనం సాసెస్ రెడీ చేసుకుందాము. ఈ బౌల్లో మనం సాసెస్ రెడీ చేసుకున్నాము. ఈ సాసెస్కి మనకి టమాటో సాస్, సోయా సాస్ అండ్ వెనిగర్ 3 కావాలి. అవి నేను మిక్స్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం టమాటో సాస్ తీసుకుందామండి. నేను దీంట్లో తీసుకుంటాను 1 స్పూన్ ఆఫ్ టమాటో సాస్ తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ తీసుకుంటాను. నా సోయా సాస్ కొద్దిగా ఎక్కువైనప్పుడు పర్లేదు, టేస్ట్ బాగానే వస్తుంది. సో తర్వాత అదే 1 స్పూన్ ఆఫ్ వెనిగర్ తీసుకుంటాను. సో ఈ 3ని కలిపి పక్కన పెట్టుకుందామండి. 3 సాసెస్ మనం యూజ్ చేయాల్సింది. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్రొసీజర్ చేద్దామండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. దీనికోసం మనం కొన్ని కట్ చేసి పెట్టిన వెల్లుల్లి ప్లస్ గ్రీన్ చిల్లీ 2 తీసుకోవాలి. ఇంకెక్కువ మసాలా ఏం అవసరం లేదు. పిల్లలు ఇష్టపడి తినేది కాబట్టి కొద్దిగానే చేసుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్కువ అవసరం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము సపరేట్ చేసి పెట్టిన సాసెస్ ఉన్నాయి కదండి. సో ఆ సాసెస్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇందులో సాల్ట్ వెనిగర్ అట్లా ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇలా బాగా అది కొంచెం గట్టిగా అయ్యే వరకు బాగా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసుకోవాలి మనం దీన్ని. సరే చూడండి, బేసన్ కొద్దిగా పలుచగా ఉంది, పులుపు గట్టిగా అయింది. ఇలా
ఇలా రావాలని కన్సిస్టెంట్ ఇంకొంచెం కానీ చూసారండి సాస్ మనకి ఎంత బాగా అయిందో. సో ఇప్పుడు మనం ఈ టైంలో మనము చికెన్ యాడ్ చేస్తున్నాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలి బాగా. ఫిషింగ్ చేసుకున్నాము. చూడండి చికెన్ చూడడానికి మనకి ఎంత జ్యూసీగా ఉందో. సో ఇదైతే నాకు తెలిసి పిల్లలకి స్నాక్స్కి చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి బయట మనకు రెస్టారెంట్స్కి దొరికినట్టు ఉంది కదండి, చూస్తుంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. సో దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామండి. చూస్తున్నారు కదండి మన చికెన్ క్రీమీ సాసెస్ ఎలా ఉంటుందో మీరు ట్రై చేయండి. తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.